రూపాంతరం అనే కార్యక్రమానికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు అందరికీ స్వాగతం. ప్రతి వారం మనం దేవుడి వాక్యాన్ని తెలుసుకోవడానికి, వాక్యంలో ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకోవడానికి ప్రభు మనకి ఇస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా వాక్య పరిచారకులు ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అంతకు మునుపెన్నడూ కని విను ఎరగని రీతిలో అనేక మాధ్యమాల ద్వారా, మీడియంస్ ద్వారా వాక్యాన్ని ప్రచురిస్తూ ఉన్నట్టు మనకు కనబడుతున్నప్పటికీ కూడా ఒకటి మాత్రం వాస్తవం. అతి తక్కువగా దేవుడి ప్రత్యక్ష సత్యములను బోధించేటువంటి వారు, దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి ఉద్దేశములను ప్రజలకు బోధించేటువంటి వారు ఉన్నారు. అనేకులు వంచనతో దేవుడి వాక్యానికి న్యాయం చేయకుండా, దేవుని ప్రజలకు క్షేమాన్ని కలిగించకుండా నానా రకాలైనటువంటి దైవ విరుద్ధమైనటువంటి సంఘ వ్యతిరేకమైనటువంటి బోధలు చేసేవారే ఎక్కువగా ఉన్నారు. కనుక మనం బైబిల్ దగ్గరికి రావడం, దేవుడి వాక్యాన్ని వివేకంతో, విశ్వాసంతో నేర్చుకోవడం, దాని ప్రకారం నడుచుకొని రూపాంతరపరచబడ్డం ఆయన చిత్తం. ఈరోజు మన సందేశం ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ సీకింగ్ గాడ్. ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ సీకింగ్ గాడ్. దేవుని కోరుకొనుటలో ధన్యత. దేవుని కోరుకొనుటలో ధన్యత. దేవుని యొద్ద అవి ఇవి కోరుకోవడంలో కాదు, దేవుణ్ణే కోరుకోవడంలో గల ధన్యత. వాక్యం చాలా సత్యాలు మనకు నేర్పిస్తోంది. కాకపోతే మనకున్నటువంటి సమయంలో ఒక క్లుప్త సందేశాన్ని మనం వింటాం. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 17 నుండి 19వ వచనం వరకు నేను చదువుతున్నాను. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 22 17 through 19. మరియు తన కుమారుడైన సొలొమోనునకు సహాయం చేయవలనని దావీదు ఇశ్రాయేలీయుల అధిపతులకందరికీ ఆజ్ఞాపించెను. ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు గదా, చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు గదా. దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయము వలనను ఆయన జనుల భయము వలనను దేశము లోపరచబడి ఉన్నది. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదుకుటకు మీ మనస్సులు దృఢపరుచుకుని, ఆయన నిబంధన మందసమును, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను, ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, అతి శ్రేష్ఠుడవైన జీవాధిపతివైన దేవా, ఈ వాక్య పరిచర్ను ప్రజలకు వీక్షించు ప్రతి ఒక్కరికి రక్షణకరముగా రూపాంతరపు అనుభవంలోనికి నడిపించినటువంటిదిగా చేసి, కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే హెచ్చింపబడి అందరినీ తన వైపు ఆకర్షించుకుని మహిమపరచబడినట్లు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దావీదు భక్తుడు ఆయన యొక్క జీవితకాలంలో దేవుడి కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. దేవుడి కొరకు ఆయన పరిచర్య చేశాడు. దేవుడి యొక్క మందిరాన్ని కట్టాలని ఆయన ఎంతగానో మరి తనకున్నటువంటి ఆ ప్రేరేపణను బట్టి ప్రయత్నం చేశాడు. కాకపోతే దేవుడి యొక్క చిత్త ప్రకారం దావీదు కాదు, దావీదు తదనంతరం దావీదు కుమారుడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడైనటువంటి సొలొమోను చేత దేవుడి పరిశుద్ధ మందిరం కట్టబడాలన్నది దేవుని యొక్క ఆలోచన. అది ఆయన యొక్క ఆదేశం. దాని ఏర్పాట్లో దావీదు దేవుడికి లోబడి తన తరువాత ఏం జరగాలో దాని గురించి ఆయన ఆదేశించినప్పుడు చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దీంట్లో ఒకే ఒక వచనాన్ని మనము తీసుకుని మన యొక్క సందేశంలో మనం ముందుకెళ్ళిపోతాం. 19వ వచనాన్ని మీరు చూస్తే, ఆయన దేవుడి పట్ల మనకు ఉండాల్సినటువంటి హృదయ స్థితి, దేవుడి పట్ల మనకు ఉండాల్సినటువంటి మానసిక స్థితి, దేవుడి పట్ల మన జీవితానికి ఉండాల్సినటువంటి వ్యవహారము అండ్ మనకు ఉండాల్సినటువంటి ఆ విధి విధానము, దీని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడి మందిరాన్ని కట్టాలి, దేవుడి మందిరాన్ని కట్టి దేవుడి పనిని సంపూర్తి చేసేటువంటి వారిగా మీరు ఉండాలి. కాకపోతే అది చేయడానికి మీరు పూర్ణ హృదయముగా మీ దేవుడైన యెహోవాను వెతుకుటకు మీ మనస్సులను దృఢపరచుకోవాలి. ఇంగ్లీష్ బైబిల్లో, నౌ సెట్ యువర్ మైండ్ అండ్ హార్ట్ టు సీక్ ద లార్డ్ యువర్ గాడ్. మీ యొక్క మనస్సును, మీ యొక్క హృదయమును సిద్ధపరచుకొని, వాటిని స్థిరపరచుకొని ప్రభువగు దేవుడును లేకపోతే యెహోవా దేవుడును వెతుకుటకు మీరు ఆయుత్తపరచబడండి. నౌ డివోట్ యువర్ హార్ట్ అండ్ సోల్ టు సీకింగ్ ద లార్డ్ యువర్ గాడ్. మీ ప్రభు అయిన దేవుడిని వెతుకుటకు లేక ఆశ్రయించుటకు మీ హృదయాన్ని, మనస్సును
సమర్పించుకోండి అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో మనకు కనబడుతోంది. సందర్భాన్ని, నేపథ్యాన్ని బట్టి చూస్తే దావీదు దేవుడిని వెతకమని చెప్పినప్పుడు ఏ సందర్భంలో చెప్తున్నాడు? దేవుడి మందిరాన్ని కట్టేటువంటి ఆ సందర్భంలో చెప్తున్నాడు. దేవుడి కొరకు పని చేయడానికి పూనుకున్నప్పుడు, దేవుడి కొరకు శాయశక్తులా మీరు కృషి చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు, అలాంటి సమయంలో మీరు దేవుణ్ణి హృదయపూర్వకంగా వెదకండి, మనస్సంతటితో వెదకండి. మామూలుగా మనం అనుకుంటాం, ఒక రోజంతా కూడా ఖాళీ సమయాన్ని పెట్టుకొని అన్ని పనులు పక్కన పెట్టేసి ఏ పని లేకుండా దేవుడి సన్నిధానంలో, ప్రార్థనలో, వాక్య పఠనంలో మీరు కూర్చున్నప్పుడు, ఉపవాసంతో కూర్చున్నప్పుడు అప్పుడు మీరు దేవుణ్ణి వెతకాలి. అది బైబిల్ విధానమే. దానికి కూడా ఒక సమయము, సందర్భం ఉంది. అది కూడా మనం చెయ్యాలి, భక్తులు చేశారు. కాకపోతే అది మనం అప్పుడప్పుడు చేస్తాం. కాకపోతే నిరంతరము మన అనుదిన జీవిత అనుభవాల్లో మనం పనిచేస్తున్నా, మనం చదువుకుంటున్నా, ఒక ఉద్యోగి కావచ్చు, ఒక వ్యాపారి కావచ్చు, ఒక పరిచారకుడు కావచ్చు, ఒక గృహిణి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారందరూ వారి యొక్క పనుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి పనులు, దేవుడి మహిమ, ఇతరుల మేలు కొరకు వారి జీవితంలో ఫలాన్ని అండ్ సార్థకతను కలిగి ఉండడానికి వారు కృషి చేసి పనిచేస్తున్నప్పుడు, నిజాయితీతో పనిచేస్తున్నప్పుడు అండ్ హృదయపూర్వకంగా కష్టపడి పనిచేస్తున్నప్పుడు, అలాంటి సమయంలో కూడా పనిలోనే పూర్తిగా మునిగిపోయి ఉండకుండా ఆ పనుల ద్వారా కూడా దేవుణ్ణి వెతికి దేవుడి కొరకు హృదయమును, మనస్సును సిద్ధపరచుకుని దేవుడి యొక్క విషయంలో, ఆ దేవుణ్ణి కోరుకునే విషయంలో, లేకపోతే అన్వేషించి ఆశ్రయించేటువంటి విషయంలో మీరు హృదయపూర్వకంగా ఈ పని చేయగలరు అనేది ఆయన చెప్తున్నాడు. సో సెట్ యువర్ మైండ్ ఆర్ డివోట్ యువర్ హార్ట్ అండ్ సోల్. ఇది మనకు నేర్పించబడుతున్నటువంటి ఒక ప్రాథమిక సూత్రం. భక్తుడికి అన్నిటికన్నా ముఖ్యం దేవుడే గనుక, భక్తుడు ఏ పనిలో ఉన్నా, ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా కూడా అతడికి దేవుడే ప్రధానం గనుక, దేవుడే ప్రాణం గనుక, దేవుడే ప్రియం గనుక, దేవుణ్ణి వెతికేటువంటి వానిగానే భక్తుడు ఉంటాడు. దేవుణ్ణి వెతికేటువంటిదిగానే భక్తురాలు ఉంటుంది. బైబిల్ ప్రకారమైనటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి భక్తురాండ్రు అదే ప్రకారం ఉంటారు. It is an exercise of faith and discipline in the Christian life. క్రైస్తవ జీవితంలో విశ్వాసానికి, క్రమశిక్షణకు సంబంధించినటువంటి అభ్యాసం ఇది. అండ్ ఈ అభ్యాసాన్ని ప్రతి నిజమైనటువంటి క్రైస్తవుడు వాక్య ప్రకారము, ఆత్మ ప్రేరేపణతో, సంఘము దేవుడి చిత్త ప్రకారం ఉన్నటువంటి సంఘం అయితే తప్పకుండా దాని యొక్క సహవాసంలో, తర్ఫీదులో నేర్చుకునేటువంటి లక్షణముగా ఉంది. సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి, స్వచ్ఛమైనటువంటి దేవుణ్ణి, క్రీస్తునందు విశ్వాసిగా ఉన్నటువంటి వాడు అనుసరించినప్పుడు తప్పకుండా హృదయపూర్వకంగా ఆశ్రయిస్తాడు, ఆయన్ని కోరుకుంటాడు, ఆయన్ని వెతుకుతాడు. క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ భక్తి ఒక మతం కాదు, ఒక ఆచారం కాదు, ఒక విధానం కాదు. ఒకానొక సమయంలో చేసేటువంటిది, ఒకానొక స్థలానికి పరిమితి చెందినటువంటిది, ఒకానొక స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే సంభవమైనటువంటిది అని బైబిల్లో మనకు నేర్పబడలేదు. అది 24/7, 24 గంటలు, 7 దినాలు, సంవత్సరం అంతా మన దినాలన్నీ కూడా మనం దేవుడిని జ్ఞాపకం చేసుకొని దేవుడితో మన జీవితాన్ని జీవించుటకే దేవుడు మనల్ని పిలిచాడు. సో ఇది ఆచారం కాదు, ఇది ఒక ఆనవాయితీతో చేసేటువంటి అభ్యాసం కాదు. ఇది హృదయపూర్వకంగా, లేక ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారం నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ బలముతో ప్రభువుని ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించుట అంటే అంత గంభీరమైనటువంటి విషయమో మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో దేవుణ్ణి వెతుకుట, సీకింగ్ గాడ్ అనేది ఒక ఉన్నతమైనటువంటి అనుభవం. అదొక శ్రేష్టమైన ఆత్మీయ అభ్యాసం. అందరికన్నా, అన్నిటికన్నా ఎక్కువగా దేవుణ్ణి వెతకాలి. దాంతోపాటు మన జీవితంలో మనము కలిగినటువంటి ప్రతి కోరిక, మనకున్నటువంటి ప్రతి ఆశయము, లేక మనకు ముఖ్యముగా ఎంచుకున్నటువంటి సమస్త విషయముల కన్నా ఎక్కువగా మనము దేవుణ్ణి వెతకాలి. ఆయన యొక్క కృప మన జీవము కన్నా శ్రేష్టమైనది కనుక ఆ ప్రకారం, ఆ స్థాయిలో మనం దేవుణ్ణి వెతకాలి. దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణ కొన్నట్లు ఒక భక్తుడు దేవుని కొరకు తృష్ణ కొన్నప్పుడు ఏ రకంగా వెతుకుతాడో అలాంటి తాపత్రయంతో దేవుణ్ణి వెతకాలి. ఆయనలో తప్ప మన ఆత్మకు సంతృప్తి మరొక చోట లభించదు అనేటువంటి సత్య అవగాహనతో దేవుణ్ణి మనం వెతికినప్పుడు, మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన్ని మాత్రమే కోరుకొని ఆయన్ని వెంబడించుటలో మనల్ని మనం ఆయనకి దాసోహం చేసుకున్నప్పుడు ఎలా ఉంటామో ఆ స్థాయిలో మనం దేవుణ్ణి వెతికినప్పుడు అది అతి శ్రేష్టంగా ఉంటుంది. A.W. టోజర్ ఒక గొప్ప దైవ సేవకుడు. ఆయన ఒక శ్రేష్టమైనటువంటి క్లాసిక్ గ్రంథాన్ని రాశాడు, ద పర్స్యూట్ ఆఫ్ గాడ్, దేవుని వెతుకుట, దేవుని
అన్వేషించుట అనేటువంటి ఆ గ్రంథంలో ఆయన రాసినటువంటి మాటను నేను కోట్ చేస్తున్నాను. పరిశుద్ధమైనటువంటి పురుషులు, పరిశుద్ధమైనటువంటి స్త్రీలు గతంలో ఎవరైతే బ్రతికారో, ఒకవేళ మీరు వారి దగ్గరికి వస్తే వారు దేవుడి పట్ల ఎలాంటి కోరికను, ఎలాంటి కాంక్షను కలిగి ఉన్నారో, ఎలాంటి వాంఛను కలిగి ఉన్నారో దాన్ని మీరు ఒకవేళ అనుభవపూర్వకంగా తెలుసుకుంటే మీకు వెంటనే వారిలో ఉన్నటువంటి ఆ కోరిక వేడి తాకుతుంది. వారు ఆయన కొరకు దుఃఖించారు, ప్రార్థించారు. పగలు రాత్రి ఆయన్ని పొందుకోవడానికి, ఆ దేవుని యొక్క పొందు కోసం వారు పోరాడి పెనుగులాడారు. సమయమందు అసమయమందు ఆయన్ని కనుగొనేంత వరకు వారు ఊరక ఉండలేదు. ఆయన్ని కనుగొన్నప్పుడు వారి యొక్క ఆ దీర్ఘకాల అన్వేషణ, వెతుకుట అనేటువంటి ఆ అభ్యాసము చాలా మధురముగా, తీయదిగా మారిపోయింది. అండ్ ఆయనే అంటాడు, సోమరితనం అనేది ఆత్మీయ జీవితంలో దేవుడి పట్ల మనకు ఉండాల్సినటువంటి తృష్ణ విషయంలో బద్ధకం అనేది మన ఆత్మీయ ఎదుగుదలకు అది చాలా పెద్ద ఆటంకం. అది ప్రమాదకరమైనటువంటి శత్రువు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నేను దేవుని బిడ్డను, నేను దేవుని సంబంధిని, నేను విశ్వాసిని అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరూ ప్రతిదినం, ప్రతి వారం, ప్రతి మాసం, ప్రతి సంవత్సరం మీరు దేవుణ్ణి వెతుకుటలో ఎంత ముందంజ వేశారు? దేవుణ్ణి వెతుకుటలో ఎంత తీవ్రతలోనికి వచ్చారు? దేవుణ్ణి వెతుకుటలో ఎంతగా మీ యొక్క సమస్తాన్ని మీరు వెచ్చిస్తున్నారు? అండ్ దాంట్లో దేవుని యందు మీరు తన్మయత్వమును కలిగి ఉన్నారు అన్నది మన యొక్క స్పిరిచువల్ ప్రోగ్రెస్, స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ ఫ్రూట్ఫుల్నెస్ యొక్క మెజర్మెంట్. అది మన యొక్క కొలమానం అన్నమాట. నా దేవుడిని ఎందుకు వెతకాలి, ఎంతకాలం వెతకాలి అనేటువంటి ప్రశ్నలు కూడా ఒకవేళ వేస్తే, దేవుడి కన్నా శ్రేష్టమైనది, దేవుడి కన్నా శ్రేయస్కరమైనది, దేవుడి కన్నా శాశ్వతమైనది, దేవుడి కన్నా శక్తివంతమైనది మరొకరు లేరు కనుక దేవుణ్ణే వెతకాలి. అంటే దేవుణ్ణి ఎంతకాలం వెతకాలి అంటే నిరంతరం వెతకాలి. ఎందుకంటే ఆయన అపారమైన వాడు, ఇన్ఫినిట్ బీయింగ్. ఆయనకు అంతం లేదు. ఆయన నువ్వు ఎంత వెతికినా ఆయనలో నుండి నీవు ఇంకా పొందుకుంటూనే ఉంటావు. యూ కెన్ టేక్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఫ్రమ్ ద పర్సన్ ఆఫ్ గాడ్ అండ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడు అనేటువంటి వ్యక్తి నుండి, దేవుడి యొక్క శక్తి నుండి నీవు ఎంతో పొందుకుంటూనే ఉంటావు గనుక ఎంత వెతికినా తక్కువే. ప్రతిదినం, ప్రతి వారం, ప్రతి మాసం, ప్రతి సంవత్సరం దేవుణ్ణి మనం వెతికేటువంటి వారంగా ఉండాలి. ఆయన్ని మన స్వార్థపు కోరికల కొరకు వెతకూడదు. ఆయన దగ్గర ఇవి అవి మనము అనుకున్నటువంటి ఈవుల కొరకు, లేక దీవెనల కొరకు, లేక వస్తువుల కొరకు వెతకూడదు. ఆయన్ని, ఆయన కొరకే మనం వెతకాలి. యూ అండ్ ఐ మస్ట్ సీక్ గాడ్ ఫర్ గాడ్ హిమ్సెల్ఫ్. వీ థర్స్ట్ ఫర్ ద పర్సన్ ఆఫ్ గాడ్. మనము దేవుడు అనేటువంటి ఆయన కొరకు దప్పికొని ఉన్నాం, ఆయన కొరకు తృష్ణకొని ఉన్నాం. కొందరు ఈ లోకంలో ఐశ్వర్యాన్ని వెతుకుతారు, కొందరు ఈ లోకంలో జ్ఞానాన్ని వెతుకుతారు, కొందరు ఈ లోకంలో ప్రతి విధమైనటువంటి పేరు ప్రతిష్టను వెతుకుతారు, కొందరు లోకంలో సుఖభోగాన్ని వెతుకుతారు, కొందరు లోకంలో అనేక రకాలైనటువంటి వ్యాపకాలను లేక లోక సంబంధమైనటువంటి అనుభవాలను వెతుక్కునే వారిగా ఉంటారు. మనము దేవుడి సంబంధులము, భక్తులము అని ఎంచబడినటువంటి వారము దేవుణ్ణి వెతుకుతాం. ఆసాపు దేవుడి యందు భయము భక్తి కలిగినటువంటి గొప్ప ఆరాధన నాయకుడు, పరిచారకుడు. ఆయన కీర్తనల్లో ఏమని రాశాడు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. అది చదవడానికి, చూడడానికి, వినడానికి చాలా సామాన్యమైనటువంటి స్టేట్మెంట్, వ్యాఖ్యగా అనిపిస్తుంది. కానీ మీరు దాని గురించి ఒక అరగంట సేపు లోతుగా ఆలోచిస్తే మీకు చాలా గంభీరమైనటువంటి అంశముగా అది కనబడుతుంది. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా, నీవు నా హృదయానికి ప్రియము, ప్రాణము కనుక నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. అంటే లోకమును, లోక సంబంధమైనవన్నింటినీ కూడా విడిచి ఒక మనిషి సంపూర్ణముగా, సంతృప్తుడిగా దేవుని యందు బ్రతుకగలడు. దేవుడుంటే ఏది అక్కర్లేదు, దేవుడు లేకుండా ఎన్ని ఉన్నా కూడా అవి మనకు ఉపయోగము లేవు అనేది మనకు అర్థమైపోతుంది. ఈరోజు చాలామంది దేవుడిని తప్ప దేవుడి దగ్గర ప్రతి వస్తువుని, ప్రతి విషయాన్ని పొందుకోవడానికే ప్రయాసపడుతున్నారు, ఆయన్ని ప్రాధేయపడుతున్నారు. అండ్ ఆయన పరిచారకుల దగ్గరికి వస్తూ పోతూ ఉన్నారు. అండ్ ఆ పరిచారకులు కూడా అదే ప్రకారం మనుషులను దేవుడి దగ్గరికి నడిపించకుండా తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. వారి ద్వారా వీరు, వీరి ద్వారా వారు ఏదో పొందుకోవడానికి ప్రయాసపడుతున్నారు. థామస్ ఏ కెంపిస్ అనేటువంటి ఒక వేదాంతవేత్త, థియోలోజియన్ కొన్ని వందల సంవత్సరాల క్రితమే ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకాన్ని రాశాడు. క్రీస్తును అనుకరించుట. క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు దేన్ని వెతికాడు? దేవుణ్ణి తప్ప మరి దేన్ని వెతకలేదు.
క్రీస్తును మనము అనుకరించాలి అనేది థామస్ ఏ కెంపిస్ యొక్క ఉద్దేశం. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి ఉపదేశం అదే. దాంట్లో ఆయన ఏమని రాశాడు? సీక్ గాడ్ నాట్ హ్యాపీనెస్. దేవుణ్ణి వెతుకు, ఆనందాన్ని లేక సంతోషాన్ని కాదు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున ఉదయం లేవగానే నీవు దేన్ని వెతుకుతావు? రోజంతా నీవు దేని కొరకు వెతుకుతున్నావు? రాత్రి పడుకునే ముందు దేన్ని పొందుకోలేదు లేక పొందాను అన్నటువంటి పరిస్థితిలో నీవు పడుకుంటున్నావు. నీ జీవిత లక్ష్యం ఏంటి? నీ జీవిత ఆశయం ఏంటి? నీ జీవితంలో నువ్వు పెట్టుకున్నటువంటి గమ్యం ఏంటి? దేనికోసం నీ నరాల్లో రక్తం ప్రవహిస్తోంది? దేనికోసం నీ శ్వాస ఆడుతోంది? దేనికోసం నీ నాడి కొట్టుకుంటోంది? దేనికోసం నీవు లేస్తావు? దేనికోసం నువ్వు అడుగు ముందుకేస్తావు? దేవుడి కోసమా, మరో దానికోసమా? సో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సువార్త ద్వారా ప్రభు మనల్ని పిలిచినప్పుడు దేవుని కొరకు పిలిచాడు. మనల్ని మనం ఉపేక్షించుకుని, మన సమస్తాన్ని ఉపేక్షించుకుని దేవుడి కొరకు మనల్ని పిలిచాడు. దేవుడి యొక్క సహవాసాన్ని పొందడానికి పిలిచాడు. దేవుడినే పొందుకోవడానికి పిలిచాడు. సీకింగ్ గాడ్ లీడ్స్ టు సాల్వేషన్. దేవుణ్ణి వెతుకుట రక్షణకరముగా మారుతుంది. లేక దేవుణ్ణి వెతుకుటలో, దేవుణ్ణి ఆశ్రయించుటలో రక్షణ అనే అనుభవంలోనికి మనం వస్తాం. ఆమోసు 5వ అధ్యాయం 4 నుండి 6వ వచనం వరకు నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరినూ ఆర్పి వేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనము చేయును. సో ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి, వాటిలోనికి నేను వెళ్ళట్లేదు. కాకపోతే దేవుడు ఇశ్రాయేలీయుల మీద కలిగినటువంటి ఆయాసం, దేవుడికి ఇశ్రాయేలీయుల మీద ఉన్నటువంటి ఒక సమస్య, లేకపోతే వారికి వ్యతిరేకంగా ఆయనకున్నటువంటి ఒక ఆటంకం ఏంటో ఆయన దీంట్లో చెప్తున్నాడు. దేవుణ్ణి వెతకమంటున్నాడు. ఇక్కడ 3 స్థలాలు ప్రస్తావించబడ్డాయి. ఈ 3 స్థలాలు కూడా, ఒకటేమో గిల్గాలు ఎక్కడైతే పాపాలు క్షమించబడ్డాయో, ఒకటైతే బేతేలు ఎక్కడైతే దేవుడి మందిరం కట్టబడిందో, ఇంకొకటి బెయేర్షెబా. ఇది కూడా మరి యెరూషలేముకి కొంత దూరంలో ఉన్నటువంటి ఒక దైవికమైనటువంటి స్థలముగా గుర్తింపబడింది. కానీ తర్వాత కాలంలో ఇవన్నీ కూడా మతపరమైనటువంటి కేంద్రాలుగా, దేవుడిని విడిచి దేవుడికి వేరుగా స్వంత ఆలోచన, స్వంత ఆచారం, స్వంత ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నటువంటి స్థలాలుగా మారిపోయినప్పుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడితో సంబంధం లేకుండా ఇలాంటి జీవము కలిగిన దేవుడు లేనటువంటి స్థలాలతో సంబంధం పెట్టుకున్నటువంటి వారిని ఆయన ఇక్కడ ఖండిస్తున్నాడు. ఆయన్ని దేవుడు మరి యెరూషలేములో ఆరాధించాలని చెప్పాడు. కానీ వీరు యెరూషలేములో ఆరాధించకుండా గిల్గాల్ దగ్గర, బేతేల్ దగ్గర, బెయేర్షెబా దగ్గర వారి సమయాన్ని, వారి సొమ్మును, వారి సమస్తాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు అది దేవుడికి నచ్చలేదు. అండ్ ఈ రోజున కూడా చాలామంది క్రైస్తవులు ఇదే పని చేస్తారు. దేవుడు చెప్పినటువంటి దైవికమైనటువంటి సంఘములో, దేవుడు చెప్పినటువంటి దైవికమైనటువంటి సహవాసంలో, ఎక్కడైతే దేవుడే శిరస్సు, దేవుడే నాయకుడు, దేవుడే సార్వభౌముడు, ఎక్కడైతే దేవుడి యొక్క స్వచ్ఛమైన వాక్యమే మరందరినీ శాసించేటువంటి అధికారికమైనటువంటి విధానముగా ఉంటుందో, అండ్ ఎక్కడైతే అదే మరి కాన్స్టిట్యూషన్గా, సంఘ రాజ్యాంగంగా ఉంటుందో, అక్కడ కాకుండా వారికి కావలసినట్టు కొన్ని స్థలాలు, కొన్ని కేంద్రాలు, కొంతమందిని వారు ఏర్పాటు చేసుకొని అక్కడికి పోయి వస్తారు. అక్కడ వారి సమయాన్ని ఇస్తారు, అక్కడ వారి సొమ్మునిస్తారు, అక్కడ వారి సామర్థ్యాన్ని ఇస్తారు. బట్ ఎంత చేసినా కూడా వారికి దేవుడు అండ్ దేవుని యొక్క దీవెన లభించు. ఎందుకంటే వారు దేవుణ్ణి వెతుకుటలేదు. సండే సర్వీస్లకు వచ్చామని, కానుకలేసామని, సేవకులతో ప్రార్థనలు చేయించుకున్నామని చాలామంది మురిసిపోతుంటారు. కానీ వారికి దేవుడితో సంబంధం ఉందా? నిజంగా మనము దేవుణ్ణి వెతికామా? మనం దేవుడి సన్నిధికి వెళ్ళొచ్చామా? దేవుడి స్వరాన్ని విన్నామా? దేవుడితో అన్యోన్య సహవాసంలో ఆ సమయం ఏదైతే గడిపామో దాన్ని గడిపి వచ్చామా అన్న ఆలోచన వారికి లేనేలేదు. సో దేవుణ్ణి వెతికే వారు ఏం చేస్తారు? చెడును విడిచిపెడతారు, మంచి వైపు తిరుగుతారు. అఫ్కోర్స్ వారిలో వారికి మంచి చేసే, మంచిని కోరుకునేటువంటి తత్వము లేదు. కాకపోతే దేవుడు వారిని ఆ శక్తితో, కృపతో బలపరిచి తన స్థాయిలో వారిని హెచ్చించి ఆయన వారిని దీవించేటువంటి పరిస్థితిని కల్పిస్తాడు. యేసుప్రభు అందుకే చెప్పాడు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయనలోనికి వస్తే మార్గం అవుతాడు, ఆయనలోనికి వస్తే
సత్యం అవుతాడు, ఆయనలోనికి వస్తే జీవం అవుతాడు. అంటే ఇక్కడ మీరు నన్ను ఆశ్రయించి బ్రతకమని దేవుడు చెప్పాడు. మీరు ఆ స్థలాల్ని ఆశ్రయించొద్దు, ఆ సేవా సంస్థల్ని, ఆ సంఘాలని ఆశ్రయించొద్దు, ఆ సేవకుల్ని ఆశ్రయించొద్దు. నన్ను ఆశ్రయించండి, దేవుణ్ణి ఆశ్రయించండి. ఈ రోజున దేవుణ్ణి తప్ప ఈ యొక్క స్థలాలు, సంఘాలు, సేవకుల్ని, సేవా సంస్థల్ని ఆశ్రయించే వారే ఎక్కువ. 80-90% వారు అలాంటి వారే మనకు కనబడుతున్నారు. సో దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారు కేవలము బ్రతుకుట మాత్రమే కాదు, వారు నిజమైనటువంటి దైవానుగ్రహంతో బ్రతుకుతారు. దేవుడు జీవమై ఉన్నాడు కనుక మృతవస్థలో ఉన్నటువంటి ఆత్మకు జీవాన్ని ఇస్తాడు. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక అంధకారంలో ఉన్నటువంటి ఆత్మకు వెలుగునిస్తాడు. దేవుడు స్వతంత్రుడు అయి ఉన్నాడు కనుక ఆయన ప్రతి బంధకంలో ఉన్నటువంటి ఆత్మను విడుదల చేస్తాడు. ఆయనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ ధన్యతల్లోనికి దేవుడు ఒక మనిషిని నడిపిస్తాడు. సో దేవుడితో సంబంధం ఉందా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో అపోస్తలైనటువంటి పేతురు పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్మ పూర్ణుడై గొప్ప ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి సువార్త ఉంది. చాలా సూటి సువార్త, పెనట్రేటింగ్ గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క హృదయాంతరంగములను ఛేదించేటువంటి సువార్త. ఆ సువార్త వినగానే 3000 మంది దైవ విరోధులు వారు ముందుకొచ్చి హృదయాల్లో గుచ్చబడ్డారు గనుక ముందుకొచ్చి, అయ్యలారా మేమేమి చేతుము అని అపోస్తలను వేడుకున్నారు. ఇక అప్పుడు వారు దేవుణ్ణి వెతుకుట కొరకు దేవుడి వైపు తిరిగారు. అంతవరకు వారు మతాచారంలో ఉన్నారు. యెరూషలేము అనేటువంటి ఒక వారి లెక్క ప్రకారం ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఉన్నారు. మత విశ్వాసానికి సంబంధించినటువంటి ఆచారాల్లో మునిగి తేలుతున్నారు. కానీ అప్పుడు పరుగులు తీశారు. మేము ఏమి చెయ్యాలి? ఇప్పుడు దేవుడి వైపు తిరిగారు. సో పేతురు వారికి చెప్పాడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందమని. వారు ఆ తరువాత రక్షించబడి బాప్తిస్మం పొంది క్రైస్తవ సంఘంలో చేర్చబడి దేవుడిని తెలుసుకున్నటువంటి ధన్యతను బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్పారు. డిఎల్ మూడీ కాలంలో ఒక కథ చెప్పేవాడు ఆయన. ఒక ఓడ అది సముద్ర ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ ఓడకు ప్రమాదం జరిగి అది రంధ్రం పడి నీరు లోపలికి వచ్చి అది మునిగిపోయే పరిస్థితి. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి లైఫ్ బోట్స్ కొన్ని, కానీ దాంట్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అధికంగా ఉన్నారు. అందరికీ లైఫ్ బోట్స్ సరిపోవు. ఉన్నన్ని వారు నీటిలోకి విడిచిపెట్టారు. దాని నిండా మనుషులు నిండిపోయారు. దానికన్నా ఎక్కువ ఇక మనుషుల్ని వారు తీసుకోలేరు. ఎందుకంటే తీసుకుంటే అవి కూడా మునిగిపోతాయి. అలాంటప్పుడు ఒకడు మరి ఒక లైఫ్ బోట్లో తాను ఎక్కే ప్రయత్నం చేసి దాని వైపు ఈదుకుంటూ వచ్చి తన యొక్క కుడి హస్తంతో దాన్ని పట్టుకున్నాడు. దాని లోపల ఉన్నటువంటి వారు ఆల్రెడీ బియాండ్ కెపాసిటీ, అంటే దాంట్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మంది ఉన్నారు కనుక ఇక ఒక్కరిని కూడా తీసుకుంటే అది మునిగిపోతుంది అన్నటువంటి భయంతో వారు ఏం చేశారంటే అతన్ని వారించారు. కానీ అతడు గట్టిగా రైట్ హ్యాండ్తో దాన్ని పట్టుకొని ఎక్కబోయే పరిస్థితి కల్పించుకున్నప్పుడు లోపల వారు చాలా కఠినంగా ఖడ్గం తీసుకొని అతని యొక్క కుడి చేతి వేళ్లను నరికేశారు. ఆ పట్టు పోయింది. తర్వాత వెంటనే అతడు ఎడమ చేతితో దాన్ని పట్టుకున్నప్పుడు వారు మరలా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎడమ చేతి వేళ్లను కూడా కోసేశారు. ఇప్పుడు 2 చేతులు వేళ్ళు తెగిపోయాయి కనుక పట్టుకోలేడు. అయితే అతడు ఊరుకోలేడు. ముందుకొచ్చి ఈసారి గట్టిగా తన యొక్క పంటితో ఆ యొక్క లైఫ్ బోట్ ఎడ్జ్ని పట్టుకునేసరికి ఇప్పుడు లోపల ఉన్న వారు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వారు అతని యొక్క తలను కట్ చేయడానికి ధైర్యం చేయలేదు. వారికి అతని మీద ఒకేసారి చాలా గొప్ప కనికరం కలిగింది. ఇక వాళ్ళు అనుకున్నారు, ఏమైతే అయింది, ఇతన్ని కూడా ఇంతగా మరి దీనికోసం ప్రయాసపడి ఇంతగా ఈ లైఫ్ బోట్ని ఆశ్రయించి వెతికి పట్టుకుంటూ, అంటే ఈ సీకింగ్ సో ఎర్నెస్ట్లీ టు సేవ్ హిస్ లైఫ్ కనుక వీ మస్ట్ సేవ్ హిస్ లైఫ్ అని చెప్పి అతని యొక్క ప్రాణాన్ని వారు లోపలికి లాక్కొని కాపాడారు. అలాంటి వారే ఒక మనిషి అలా వెతికినప్పుడు కాపాడితే రక్షిస్తే, దేవుడిని వెతికినప్పుడు దేవుడు కాపాడి రక్షించడా? ఎంత గొప్పగా ఆయన కాపాడి రక్షిస్తాడు. ఇక్కడ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే దేవుణ్ణి వెతకాలి అనేటువంటి ఆలోచన మనలో ఏ ఒక్కరికి స్వతహాగా రాదు. అది కూడా దేవుడే మనకు కల్పించేటువంటిది. సువార్త విన్నప్పుడు సువార్త ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి పిలుపును బట్టి కలిగేటువంటి ప్రేరేపణను బట్టి ఆయన వైపు తిరిగేటువంటి ఆస్కారాన్ని ఆయనే కల్పిస్తాడు. వెతుకుటకు ఆయనే మనకు ఆ యొక్క కోరికను కల్పిస్తాడు కనుక మనం ఆయన వైపు తిరిగి రక్షించబడతాం. అలా దేవుణ్ణి వెతికి రక్షించబడినటువంటి అనుభవము నీకుందా? రెండవది, సీకింగ్ గాడ్ లీడ్స్ టు రెవల్యూషన్. దేవుణ్ణి వెతుకుట దైవ ప్రత్యక్షతకు నడిపిస్తుంది. సామెత 28వ అధ్యాయము 5వ వచనంలో, Proverbs 28:5,
దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. అక్కడ ఒక కాంట్రాస్ట్ ఉంది. అంటే అక్కడ ఒక వ్యత్యాసాన్ని రెండు విషయాల మధ్య దేవుని వాక్యము చూపిస్తోంది. దుష్టులు, దాంతోపాటు యెహోవాను ఆశ్రయించేటువంటి వారు. వికెడ్ అండ్ ద రైచియస్, నీతిమంతులు, అవినీతిపరులు, భక్తిహీనులు, భక్తులు. దుష్టుడు అంటే భక్తిహీనుడు, దేవుడు అంటే భయము భక్తి లేనటువంటి వాడు, దేవుణ్ణి కోరుకోనటువంటి వాడు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవాడు, తెలిసినా తెలియకపోయినా దేవుడికి వ్యతిరేకంగా సమస్తాన్ని చేసేవాడు దుష్టుడు. వాడి విషయంలో దేవుడు ఏమంటున్నాడు? న్యాయం ఎట్టినైనది గ్రహించరు. వారికి ఆ యొక్క అండర్స్టాండింగ్ లేదు. జడ్జిమెంట్ ఏంటో వారికి తెలియదు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది వారు సంపూర్ణంగా ఎరుగరు. వారి దృష్టిలో ఏది కరెక్టో అదే కరెక్ట్, ఏది తప్పు అదే తప్పు అన్నట్టు వారు బ్రతుకుతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ఆల్ ద థింగ్స్ వాళ్ళు దైవ వ్యతిరేకంగానే బ్రతుకుతారు. అందుకనే వారు దుష్టులు. కానీ యెహోవాను ఆశ్రయించేటువంటి వారు, లేకపోతే ఇంగ్లీష్లో దోస్ హూ సీక్ ద లార్డ్, యెహోవాను వెతికేటువంటి వారు సమస్తమును గ్రహిస్తారు. సమస్తము, వారి జీవితానికి కావలసినటువంటి సమస్త విషయాలు దైవిక ప్రత్యక్షత ద్వారా వారికి అనుభవపూర్వకంగా అనుగ్రహించబడతాయి. దుష్టుడికి ఇగ్నోరెన్స్ ఉంది, దుష్టుడిలో అవివేకం, అజ్ఞానం ఉంది. కానీ నీతిమంతుడు, భక్తుడిలో దైవ జ్ఞానము, దైవ ప్రత్యక్షత ఉంది. సమస్త విషయాలకు, అతని జీవితానికి, భక్తికి కావలసినటువంటి అన్ని విషయాలు దేవుడు అతనికి లేక ఆమెకు ప్రత్యక్షపరుస్తాడు. అపోస్తలుడైనటువంటి పౌలు 1 కొరింథీ 2వ అధ్యాయంలో ఇదే సత్యాన్ని చాలా అద్భుతంగా రాశాడు. 14-15 వచనాలు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును, కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును. సో ప్రకృతి సంబంధికి ఏ విషయం సరిగ్గా తెలియదు, అర్థం కాదు, కనుక వాడు వాని యొక్క అండర్స్టాండింగ్లో పొరపడతాడు, వాని యొక్క మాటల్లో పొరపడతాడు, వాడి యొక్క చేష్టల్లో పొరపడతాడు. ఆత్మ సంబంధికి దైవ సత్యాన్ని చాలా స్పష్టంగా బహిర్గతం చేసి నడిపిస్తాడు. ఒకానొక సమయంలో ఫ్రెంచ్ పోయెట్ అండ్ ఫిలాసఫర్గా బ్రతికినటువంటి వ్యక్తి, ఆయన పేరు డే లా హార్ప్. ఆ తర్వాత ఆయన ముందు అవిశ్వాసిగా ఉన్న తర్వాత ఆయన విశ్వాసంలోనికి వచ్చాడు. ఆయన చాలా పెద్ద పెనుగులాట పోరాటం తర్వాత ప్రభునందు విశ్వాసంలోనికి వచ్చి దేవుడి యందు భయభక్తులు కలిగి బ్రతికాడు. ఆయన ఒక మాట రాశాడు, దేవుని న్యాయం గురించి మనము ఆలోచించినప్పుడు మనిషికి మొదట దేవుడి యొక్క కనికరములో సందేహము కలుగుతుంది, కానీ దేవుని సువార్త దానిని సంపూర్ణంగా స్పష్టీకరిస్తోంది. అంటే గాడ్స్ కంపాషన్ మీద ఉన్న హ్యూమన్ సస్పిషన్ని గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్లారిఫై చేస్తోంది. సో ఆయన అంటాడు, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన వెనుక తీయక మన కొరకు తన స్వంత కుమారుణ్ణి అనుగ్రహించేశాడు. ఇది మొదట్లో చాలామందికి ఒక మర్మముగా అనిపించినప్పటికీ వారు దేవుడి వైపు తిరిగి ఆయన్ని అన్వేషించి తగ్గింపుతో వారు ఉన్నప్పుడు వారి యొక్క హృదయానికి ఆయన ఎంతగా ప్రేమించాడో అర్థమవుతుంది, ఆయన ఎంత కృప చూపించాడో అర్థమవుతుంది. గర్విష్ఠులకు అండ్ అంధకారములో ఉన్నటువంటి వారికి, అంధకారంలో ఉన్నటువంటి వారికి ఇది అర్థం కాదు. సో ఎవరైనా సరే నిజంగా దేవుడిని వెతికినప్పుడు దేవుడు వారికి తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు అండ్ వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి సమస్త విషయములను ఆయన వారికి ప్రత్యక్షపరుస్తాడు. దేవుడి యొక్క ప్రత్యక్షత అనుగ్రహిస్తాడు, జీవితానికి సంబంధించిన ప్రత్యక్షతనిస్తాడు, యేసు ప్రభువుకు సంబంధించిన ప్రత్యక్షతనిస్తాడు, ఈ లోకంలో దేవుడి యొక్క ఉద్దేశాలకు సంబంధించిన ప్రత్యక్షతనిస్తాడు, నిత్య జీవానికి సంబంధించినటువంటి ప్రత్యక్షతనిస్తాడు. సమస్త విషయములకు సంబంధించినటువంటి ప్రత్యక్షత దేవుణ్ణి వెతికినప్పుడే లభిస్తుంది. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తలులైనటువంటి పౌలు దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కొన్నాడు. అంతవరకు యేసు అంటే ఒక రకమైనటువంటి అభిప్రాయం, యేసు సంఘాన్ని నాశనం చేయాలనేటువంటి అభిమతం. కానీ యేసుని ఎదుర్కొన్న తర్వాత, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత అతనికి కలిగిన తర్వాత అతని జీవితపు రూపురేఖలు మారిపోయాయి. 9:11 అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇవి ప్రభు చెప్పిన మాటలు అనానీయాకి. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ప్రాణాలు తీయడానికి వచ్చాడు, ప్రార్థనలు చేసేవారి మీద పడ్డానికి వచ్చాడు, అరెస్టులు చేయడానికి వచ్చాడు.
కానీ ఇప్పుడు ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఒక్క ఈవెంట్, వన్ సింగిల్ ఇన్సిడెంట్ ఇన్ హిస్ లైఫ్ టర్న్డ్ హిస్ లైఫ్ అప్సైడ్ డౌన్. ఒకే ఒక సంఘటన జీవితంలో అతని యొక్క జీవితాన్ని తలకిందులు చేసేసింది. దమస్కు మార్గంలో జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తును ఆయన ఎదుర్కొన్నాడు. కనుక ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి దేవుడు అంటే ఏంటో తెలిసి వచ్చింది, ప్రార్థన చేస్తున్నాడు. అండ్ ఆ ప్రార్థన ద్వారా అతనికి చాలా చాలా మేలు చేశాడు. మీ తర్వాత 15 నుండి 18వ వచనం వరకు చదువుకోండి. అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే అతని యొక్క కంటి మీద ఉన్నటువంటి పొరలు పడిపోయాయి. అతనికి ఒక స్పష్టతను దేవుడిచ్చాడు, ఒక ప్రత్యక్షతను దేవుడిచ్చాడు. మనుషులందరూ కూడా ప్రభువుని తెలుసుకునే వరకు అంధకారంలో అందులుగా ఉన్నవారే, గుడ్డివారే, వాస్తవానికి గుడ్డివారు, దేవుడి విషయాలకు గుడ్డివారు, యథార్థతకు గుడ్డివారు, సున్నితత్వానికి గుడ్డివారు, ఆత్మీయతకు గుడ్డివారు, నిత్యత్వానికి గుడ్డివారు. అలాంటి వారిని ఎప్పుడైతే వారు దైవ అనుగ్రహం కిందికి వస్తారో, దేవుణ్ణి వెతికేటువంటి ఆ స్థితిలోనికి దేవుడు వారిని ఆకర్షిస్తాడో, అప్పటికి వారు దేవుణ్ణి వెతికి దేవుడి ద్వారా నిజమైనటువంటి ప్రత్యక్షత, జీవానికి భక్తికి కావలసిన సమస్త ప్రత్యక్షతను పొందుకోవాలనే ప్రార్థన చేస్తారు అండ్ ప్రయాసపడతారు. అండ్ ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మనకిచ్చాడు. కానీ ఈ రోజున ఎంత దురదృష్టకరమైనటువంటి సమయం అంటే, కోట్ల మంది దీన్ని వదిలేశారు. దీన్ని పక్కన పెట్టేసి లోకంలో ఉన్నటువంటి పాపాత్ములలో దైవ ప్రత్యక్షతను వెతుక్కునే ప్రయాసంలో ఉండి సమస్తాన్ని పోగొట్టుకుంటున్నారు. అది ఎంత దుర్దశో మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. పాతకాలంలో 200 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఓ భక్తుడు ఉండేవారు, డాక్టర్ టాల్మెడ్జ్. ఆయన దేవుడి వాక్యం యొక్క శక్తి గురించి, దేవుడి వాక్యంలో ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత గురించి తరచూ మాట్లాడేవాడు. సో ఒక సండే స్కూల్ క్లాస్ని ఆయన తీసుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ ఈ మాటలు చెప్పాడు. అండ్ ఇవి ఈరోజు మన క్రైస్తవ సంఘాలన్నింటికి కూడా చక్కగా ఉపయోగపడేటువంటి మాటలు. ఆయన తన బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకొని చెప్పాడు, మనమందరం కూడా ఆదికాండం 1వ అధ్యాయాన్ని నేర్చుకోవాలి. అక్కడ లోకం ఎలా సృష్టించబడిందో మనకు అర్థమవుతుంది. మనమందరం కూడా ఆదికాండం 3వ అధ్యాయాన్ని నేర్చుకోవాలి. అక్కడ మానవుడు ఎలా దైవ వ్యతిరేకిగా మారి పాపం చేసి పతనంలో పడ్డాడో మనకు అర్థమవుతుంది. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనం అందరం నేర్చుకోవాలి. అక్కడ మనకు రక్షణ అనేది ఎలా సంభవమో, ఎవరి ద్వారా సాధ్యమో అర్థమవుతుంది. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ ఈ పడిపోయినటువంటి లోకమంతా తిరిగి ఎలా పునఃస్థితికి, పరిపూర్ణతకు, పరిశుద్ధతకు తిరిగి పునర్నిర్మాణం జరిగించి స్థాపించబడుతుందో, ఫర్ ఎవర్ ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అనేది మనకు అర్థమవుతుంది అని చెప్పాడు. చాలా చక్కగా బైబిల్ని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, జెనసిస్ నుండి రెవల్యూషన్ వరకు మనం తెలుసుకున్నప్పుడు మన జీవితానికి డోకా ఉండదు అనే సత్యాన్ని ఆ భక్తుడు చెప్పాడు. ఇక 3వ విషయంలోనికి వద్దాం. సీకింగ్ గాడ్ లీడ్స్ టు అసోసియేషన్. దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడి యొక్క సహవాసంలోనికి మనం వస్తాం. దేవుణ్ణి వెతికినప్పుడు ఒక మనిషి రక్షించబడతాడు. దేవుణ్ణి వెతికినప్పుడు దైవ ప్రత్యక్షతను పొందుకుంటాడు. మరి దేవుడి చేత రక్షించబడి దైవ సంబంధిగా మారిన తర్వాత దేవుడి యొక్క గొప్ప లక్షణాలన్నింటినీ తెలుసుకుంటున్నప్పుడు అతడు దేవుణ్ణి విడిచి ఎటుపోతాడు? ఎటు పోలేడు. దేవుడికి మరొక మ్యాగ్నెట్కి ఐరన్ ఎట్లా ఆకర్షితమై అతుక్కుపోతుందో అలాగే ఈ భక్తుడు దేవునికి అతుక్కుపోతాడు, అంకితమైపోతాడు. కీర్తన 9:10 వచనాలు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. తెలుగు బైబిల్లో కొన్ని చోట్ల ఆశ్రయించు వారని, కొన్ని చోట్ల వెదుకువారని ఉంటుంది. బట్ ఇంగ్లీష్ బైబిల్స్లో సీక్ అని ఉంది. నిజం చెప్పాలంటే హీబ్రూలో 2 రకాల పదాలు వాడబడ్డాయి. మరొకటేమో సీక్ అని, ఇంకొకటి కూడా సీక్ అనేటువంటి భావంతో ఉన్నటువంటి పదమే. కాకపోతే మొదటి పదము అది చాలా బలంగా వెతకడము, రెండవది వెతకడము. పెద్ద తేడా మనకేమీ కనిపించదు. కాకపోతే ఇక్కడ మనం చూసేటువంటి సత్యం ఏంటి? దేవుడి సత్యం. దేవుడు నలిగిన వారికి మహాదుర్గముగా, ఆపత్కాలములలో ఉన్న వారికి మహాదుర్గముగా ఉన్నాడు. కీర్తనను రచించినటువంటి భక్తుడెవరు? దావీదు. దావీదుకి
దేవుడు ఒక మహాదుర్గముగా, అక్కడ తెలుగులో మహాదుర్గం అని ఉంది, ఇంగ్లీష్లో రెఫ్యూజ్ అని ఉంటుంది, అండ్ సమ్ టైమ్స్ దాన్ని హై టవర్ అని కూడా కొన్ని వర్షన్స్లో వారు తర్జుమా చేశారు. దావీదు దేవుడి బిడ్డగా అతని యొక్క శత్రువుల నుండి తప్పించుకొని పారిపోవాల్సి వచ్చింది. అలాంటి సమయాలన్నింటిలో కూడా దేవుడే అతనికి దాగు స్థలముగా ఉన్నాడు, హైడింగ్ ప్లేస్గా, స్ట్రాంగ్ టవర్గా ఉన్నాడు, మనకు తెలిసినటువంటి సత్యమే. సో దేవుడు బలహీనమైనటువంటి వారికి, లోకము చేత, సాతాను చేత, అనేకులు దైవ వ్యతిరేకులు, విరోధులైనటువంటి వారి చేత పీడింపబడుతున్నటువంటి వారికి ఆయనే ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయన సహవాసములో వారికి అలాంటి సురక్షితమైనటువంటి భద్రత లభిస్తోంది. సంఘంలో ఉన్నటువంటి వారిని, క్రైస్తవులుగా ఎంచబడినటువంటి వారిని మీరు తీసుకుంటే నానా రకాలుగా ఉంటారు, నానా పరిస్థితుల్లో ఉంటారు, నానా రకాలైనటువంటి ఆలోచనలతో ఉంటారు, అపోహలతో ఉంటారు, అవగాహన లేములతో ఉంటారు. అలాంటి వారందరినీ కూడా దేవుడు కనికరించి వారికి సహాయపడేటువంటి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఆయన సహవాసం వారికి క్షేమాన్ని, మేలును కలిగిస్తుంది. అందుకని దేవుడితో సంబంధం చాలా చాలా ముఖ్యం. ఒక బలహీనమైనటువంటి అమ్మాయికి కావలసినటువంటి సహాయాన్ని దేవుడు చేస్తాడు. ఒక బుద్ధి లేనటువంటి అబ్బాయికి కావలసినటువంటి సహాయాన్ని దేవుడు చేస్తాడు. ఒక భయము, భక్తి లేనటువంటి భర్తకు కావలసినటువంటి సహాయాన్ని దేవుడు చేస్తాడు. మరి ఏ రకమైనటువంటి బిడియము లేనటువంటి భార్యకు కావలసినటువంటి సహాయము దేవుడు చేస్తాడు. అండ్ ప్రతి వ్యక్తికి కావలసినటువంటి ఆలోచన దేవుడి సహవాసంలో వారికి లభించినప్పుడు వారు దైవికంగా బ్రతకడానికి వారికి ఎంతో అవకాశం ఉంటుంది. ఆయన పేరు గురించి, కావున నీ నామము నెరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. దేవుడి నామాన్ని తెలుసుకోవడం అంటే దేవుడిని తెలుసుకోవడమే. నేమ్ రివీల్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుడి పేరు దేవుడి యొక్క ప్రవృత్తిని బయటపెడుతోంది. దేవుడి నామము ఆయన యొక్క నిజస్వరూపానికి నిదర్శన. సో దేవుడి యేసు అంటే రక్షకుడు. అంటే యేసు అనగానే ఆయన ఏంటి? ఆయన రక్షకుడు. తన ప్రజల్ని వారి యొక్క ఆపదల్లో నుండి, వారి యొక్క విపత్తుల్లో నుండి, వారి యొక్క దీనస్థితుల్లో నుండి, వారి యొక్క ఘోర పరిస్థితుల్లో నుండి రక్షించేటువంటి రక్షకుడు. సో ఆ దేవుడి యొక్క నామము ఆయన యొక్క నిజత్వాన్ని మన ముందు బయట పెడుతోంది. కనుక దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు, నోయింగ్ హిస్ నేమ్ మీన్స్ టు నో గాడ్ పర్సనల్లీ, వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకోవడం అన్నమాట. ఆయన స్వభావం ఏంటో మనకి తెలిసి రావడం. టు నో గాడ్ ప్రొఫిషియంట్లీ, అన్యోన్యంగా దేవుణ్ణి తెలుసుకోవడం, వీలైనంతగా దేవుణ్ణి తెలుసుకోవడం. ప్రతిరోజు దేన్ని తెలుసుకోవడానికి తాపత్రయపడుతున్నావు? దేవుణ్ణి తెలుసుకోవడానికి తాపత్రయపడు. చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదుగుతావు. నో గాడ్, అండ్ దట్స్ ది గ్రేటెస్ట్ థింగ్ ఇన్ లైఫ్. ఈ గ్యాడ్జెట్ తెలుసుకోవడానికి, లేకపోతే ఆ కోర్స్ తెలుసుకోవడానికి, లేకపోతే ఆ విషయం తెలుసుకోవడానికి మనలో చాలామంది అన్కాన్షియస్గా, అంటే అనుకోకుండానే ఏం చేస్తారంటే పనికి మాలిన వాటిని తెలుసుకోవడానికి ఎక్కువ టైము, ఎక్కువ ఎనర్జీ ఖర్చు పెట్టేస్తారు, మనీ కూడా ఖర్చు పెట్టేస్తారు. పనికొచ్చి ప్రయోజనకరంగా పరిశుద్ధపరిచేటువంటి దేవుని తెలుసుకోవడానికి టైం వేస్ట్. ఎందుకు టైం వేస్ట్ అనుకుంటారు. బైబిల్ ఎందుకు చదవాలి? దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలి? వాక్యంలో ఏం రాయబడితే మనకెందుకు? ఆదివారం పోతే బోధకుడు చెప్తాడు, ఆయన తెలుసుకుంటాడు, ఆయన నాకు చెప్తాడు, సరిపోతుంది. నేనెందుకు తెలుసుకోవాలి? అక్కడే చాలా వెనకబడిపోయారు. అందుకనే ఒక పురాతనమైనటువంటి బైబిల్ కామెంటేటర్ అంటాడు, క్రైస్తవులు కలిసినప్పుడెల్లా, క్రైస్తవులని పిలువబడేటువంటి వారు కలిసినప్పుడెల్లా దేవుడి గురించి తక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే దేవుడి గురించి మాట్లాడడానికి వారికి ఏమీ తెలియదు కనుక. నిజం కదా? మీరు కూడా ఆలోచించండి. చర్చెస్కి వెళ్ళినప్పుడు ఏం గురించి మాట్లాడతారు? అన్నిటి గురించి మాట్లాడతారు, దేవుడి గురించి మాట్లాడరు. మీరెట్లా ఉన్నారు, మీ బర్త్డే ఎప్పుడు, మీరేం కొన్నారు, మీరేం తిన్నారు, మీరెక్కడికి పోయారు, మేమెక్కడికి పోయాం. ఇవే కదా మన మాటలు చర్చెస్లో, ఫెలోషిప్లో. ఆ యొక్క సెయింట్లు కలిసినప్పుడు, పరిశుద్ధులు కలిసినప్పుడు వారు ఏం మాట్లాడుకుంటారో అని దేవుడు వింటుంటే, వారు మాట్లాడుకునే మాటలు వింటే ఆయనకి ఇంకెంత ఆయాసమో. లేకపోతే వీరి మీద వారి మీద కొండేలు, పుకార్లు, చాడీలు, అబద్ధాలు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడము. ఏం మాట్లాడుకుంటున్నారు? దేవుడి గురించి ఈ వారంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గుణాతిశయాల్లో నేను దీన్ని నేర్చుకున్నాను, నీకు తెలుసా అని చెప్పేటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? దేవుడు ఎంత శ్రేష్ఠుడు, దేవుడు ఎంత ఉన్నతుడు, ఆయన నాకు ఈ రకంగా అనుభవపూర్వకంగా ఒక మేలు చేశాడు, నీకు తెలుసా, చెప్తాను విను, నీకు కూడా చేయగలడు అని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? సో దేవుడితో సహవాసం ఎంతో శ్రేష్టం. ఒక స్కాచ్ స్త్రీ, విశ్వాసురాలు, ఆమె పేరు మిస్సెస్ డంకన్. ఆమె
ఆ సమయంలో 2-3 సార్లు అన్నది. ఏమన్నది? నేను ఒకవేళ నా హృదయాన్ని సరైనటువంటి వ్యాపకంలో పెట్టకపోతే అది దారి తప్పుతుంది. నా హృదయాన్ని సరైనటువంటి వ్యాపకంలో పెట్టకపోతే అది దారి తప్పుతుంది. దాని మీద ముళ్ళ తుప్పులు మొలిచేందుకు అది అవకాశాన్ని ఇస్తుంది. సో సేఫ్ ఎన్వైరన్మెంట్లో నా హృదయాన్ని పెట్టాలి, సురక్షితమైన పర్యావరణంలో నా హృదయాన్ని పెట్టాలంటే దేవుడిలో పెట్టాలి. ఏమి చేయకుండా చాలామంది ఖాళీగా కూర్చుంటారు. ఖాళీగా కూర్చునే కన్నా క్రీస్తుని తెలుసుకోవడం ఎంత మంచిది. ఖాళీగా కూర్చునే కన్నా ఆ మనస్సు ఖాళీగా పెట్టేసి ఎందుకు పనికిరానటువంటి ఖాళీ పనులకు దాన్ని వదిలేసే కన్నా యేసుక్రీస్తుతో నింపుకొని ధ్యానపూర్వకంగా ఆయన యొక్క సత్యాలు నెమరు వేసుకొని ఆయన్ని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. సో దేవుణ్ణి తెలుసుకోవడము అంటే ఆయన్ని అన్యోన్యముగా తెలుసుకోవడం. సీకింగ్ గాడ్ లీడ్స్ టు నోయింగ్ హిమ్ ఇంటిమేట్లీ. దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన్ని అన్యోన్యంగా తెలుసుకుంటాం. అండ్ దేవుణ్ణి అన్యోన్యంగా తెలుసుకున్నప్పుడు ఆయన్ని పరిపూర్ణంగా నమ్ముతాం. అండ్ ఎప్పుడైతే ఆయన్ని పరిపూర్ణంగా నమ్ముతామో అప్పుడు బేషరతుగా ఆయనకి సమర్పించుకుంటాం. అండ్ ఎప్పుడైతే బేషరతుగా సమర్పించుకుంటామో అప్పుడు మనము దేవుని పొందు నాకు ధన్యకరము అని కీర్తనకారుడిలాగా అంటాం. ఇక అప్పుడు దాని తప్ప మరి దేనికి కూడా మన సమయాన్ని మనం ఇవ్వం. జాన్ బన్యన్ గురించి మీరు వినే ఉంటారు. గొప్ప భక్తుడు, దైవ సేవకుడు, ఒక గ్రంథకర్త. ఆయనకు ఒక అంధురాలైనటువంటి కుమార్తె ఉండేది. తండ్రి ముఖాన్ని ఎప్పుడు చూడలేదు. తండ్రి రాసినటువంటి యాత్రికుని ప్రయాణం, ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనేటువంటి అద్భుత కావ్య గ్రంథాన్ని ఎప్పుడు చదవలేదు. కానీ ఆమె గురించి వారు ఏమంటారంటే ఆమెను ఆయన విడిచి ఉండేవాడు కాడు. అండ్ ఆమె అంటే ఆయనకి ఎంతో ప్రేమ. ఆమెకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ. ఆమె ఎప్పుడు ఆయన చూడకపోయినా, ఆయన రాసింది చదవకపోయినా ఆయనతో ఉండడం చేత ఆయన ఆమెకు తెలిసినంత ప్రపంచంలో మరో మనిషికి తెలియదు. ఆయన స్నేహితులకు తెలియదు, ఆయన సన్నిహితులకు తెలియదు, ఆయన విరోధులకు, ఆయన విమర్శకులకు, ఆయన గురించి జీవిత చరిత్ర రాసినటువంటి బయోగ్రాఫర్కి, హిస్టోరియన్లకు కూడా తెలియదు. ఎందుకంటే ఆమె ఆయన హృదయంలోనికి చూడగలిగింది. అందరూ ఆయన్ని పైనుండే చూశారు. సో దేవుడితో అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారు ఆయన హృదయంలోనికి చూస్తారు. భక్తుడైనటువంటి యోహాను యేసు రొమ్మున ఆనుకున్నాడు, హృదయంలోనికి చూశాడు. కనుకనే ఆయన అనేక సత్యాలు యోహాను సువార్త, మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, ప్రకటన గ్రంథం అన్నీ రాయగలిగాడు. 4వ దాంట్లోనికి ముగింపులోనికి వెళ్ళిపోదాం. సీకింగ్ గాడ్ లీడ్స్ టు సాటిస్ఫాక్షన్. దేవుణ్ణి వెతికినప్పుడు నిజమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. 63వ కీర్తన 1వ వచనం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనాకారుడు అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ఎర్లీ విల్ ఐ సీక్ ది. ఉదయం లేవగానే మొట్టమొదట నా యొక్క పని ప్రారంభించక మునుపు, నా దినాన్ని మొదలు పెట్టక మునుపు, నేను కాలు ఇక బెడ్ మీద నుండి తీసి కింద పెట్టగానే ఫస్ట్ నేను నీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించి నిన్ను వెతుకుతాను. నీతో సహవాసం అద్భుతం. నీతో ఆ యొక్క ప్రార్థనా సహవాసం అమోఘం. మరి అప్పుడు నాకు నిద్ర అడ్డం రాదు, అప్పుడు నాకు చలి అడ్డం రాదు, అప్పుడు నాకు విశ్రాంతి తీసుకోవాలన్నటువంటి ఆలోచన అడ్డం రాదు, అప్పుడు నాకు ఆ దినమంతా ఉన్నటువంటి పనులు అడ్డం రావు, అప్పుడు నా మీద ఉన్నటువంటి బరువులు భారాలు అడ్డం రావు, అప్పుడు నాకు ఉన్నటువంటి బాధ్యతలు అడ్డం రావు, అప్పుడు నాకు నా వారు అడ్డం రారు, అప్పుడు నేను నాకు అడ్డం రాను. మొట్టమొదట నిన్ను వెతుకుతాను. అది భక్తులు చేసే పని. అన్నీ ఉంటాయి, మనుషులకి ఇవన్నీ ఉంటాయి. బరువులు, బాధ్యతలు, శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, సంతోషాలు, దుఃఖాలు, ఆరోగ్యం, అనారోగ్యం, ఇవన్నీ మన లైఫ్లో ఉండేటువంటి స్టేజెస్. అందరికీ ఉండేవే. అందరూ ఒకే రకమైనటువంటి లోకంలో, ఒకే రకమైనటువంటి జీవిత అనుభవాల్లో పోతారు. కాకపోతే హై అండ్ లో డిగ్రీస్ ఉంటాయి, ఎక్కువ తక్కువ ఉంటాయి, ఈసారి ఆసారి అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు కూడా దేవుడినే మొదట వెతుకుతాడు. ఎందుకంటే దేవుడిలోనే సంతృప్తి, ఇక దేంట్లో లేదు. ఉద్యోగంలో తృప్తి లేదు, వ్యాపారంలో తృప్తి లేదు, వ్యవసాయంలో తృప్తి లేదు, లేకపోతే ఒక వ్యాపకంలో, ఒక వ్యసనంలో తృప్తి లేదు. దేంట్లో తృప్తి ఉండదు, దేవుడిలోనే తృప్తి. చేపలు నేల మీద పడితే అవి ఎగిరి పడతాయి, వాటికి తిరిగి నీటిలో వేసినప్పుడే తృప్తి. సో సేమ్ థింగ్, దేవుడితోనే దినం మొదలవ్వాలి, దేవుడితోనే దినం గడవాలి, దేవుడితోనే దినాన్ని ముగించాలి. అందుకని ఆయన అంటాడు, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. సో నీళ్లు లేక ఎండిపోయినటువంటి దేశంలో దేహం ఎట్లా తృష్ణగొంటుందో అలాగే జీవము గల జీవజలమైనటువంటి ప్రభు కొరకు
ఆయన యొక్క హృదయం తృష్ణగా ఉంటుంది. ఓల్డ్ టెస్టమెంట్లో ఆయన శరీరం గురించి కూడా మాట్లాడాడు. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. న్యూ టెస్టమెంట్లో ఫ్లెష్, శరీరం మనకు విరోధి, మనకు అడ్డం వస్తుంది. దేవుణ్ణి వెతకకుండా, ఉదయం లేచి ప్రార్థన చేయకుండా, బైబిల్ పఠించకుండా, ధ్యానించకుండా, దేవుడి సన్నిధిలో అన్నిటినీ పక్కన పెట్టేసి హోల్ వరల్డ్ నుండి మనం డిటాచ్ అయిపోయి ఆయన సన్నిధిలో ఆయనతో అటాచ్ అయ్యి ఆయనకి ఆత్మీయంగా ఆరాధన చేయడానికి మన శరీరం అడ్డం వస్తుంది. కనుక పౌలు ఒక మంచి సూత్రం నేర్చుకున్నాడు, చెప్పాడు. 1 కొరింథీ 9:27 ఆయన అంటాడు, నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొని ఉన్నాము. ఈ శరీరం మారం చేసినప్పుడు, మొర్రపెట్టినప్పుడు, లేక అడ్డం వచ్చినప్పుడు దాన్ని నలగొట్టి లోపరుచుకుంటే అప్పుడు నీ ఆత్మకు క్షేమం. సో దావీదుకి దేవుడిలోనే సంపూర్ణమైనటువంటి తృప్తి. 63లోనే 4-5 వచనాలు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ధ్యానించండి దాని గురించి. సో ఒక దేవుడితో పొందు ఒక విందుతో సమానముగా బైబిల్ ఒక అపారమైన సంతృప్తికరమైనటువంటి సంప్టియస్ ఫీస్ట్ విందుతో దేవుడి వాక్యం పోల్చబడింది, ఆర్ దేవుడి విషయాలు పోల్చబడ్డాయి. సో ఇక్కడ అంటున్నాడు, నా ఆత్మ సంతృప్తి చెందుతోంది, నా ప్రాణం తృప్తి పొందుతుంది. సో తెలుగులో ప్రాణం అనుంది, ఇంగ్లీష్లో మై సోల్ షాల్ బి సాటిస్ఫైడ్. సో దైవికమైనటువంటి ఆయన ఇచ్చేటువంటి ఈవులు, ఆయన ఇచ్చేటువంటి విషయాలు మన ఆత్మను సంతృప్తిపరుస్తాయి, ప్రధానంగా ఆత్మీయమైనవిగా ఉంటాయి. రెండవది, డివైన్ ప్రొవిజన్స్ ఆర్ రిచ్. ఆయన ఇచ్చేటువంటివి చాలా గొప్పవి. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు అని అంటాడు, క్రొవ్వు మెదడు. మూడవది, డివైన్ ప్రొవిజన్స్ ఆర్ అబండెంట్. అవి చాలా విస్తారమైనవి. సో నీ జీవితంలో అలాంటి అనుభవం ఉందా? అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 6:6 రాస్తాడు, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఇంత చేసి ఇన్ని మన సంవత్సరాలన్నీ కూడా ప్రార్థనలు, బైబిల్ పఠనలు, పాటలు, ఉపవాసాలు, సంఘారాధనలు, సభలు, కానుకలు ఇవ్వడం, సేవలు చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి ఏకైక అంశం ఏంటి అంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి. అది గొప్ప లాభ సాధనమై ఉంది. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్. అది లేకపోతే అంత వ్యర్థం. అండ్ ఈరోజు నా గాడ్లీనెస్ లేదు కనుక కంటెంట్మెంట్ ఉండదు. అండ్ గ్రేట్ గెయిన్ కాదు, గ్రేట్ లాస్. మీరు చూడండి, అన్నీ ఇప్పుడు ప్రస్తుతం చూసేటువంటి వారు ఈవుల కోసం ఉరుకులు తీసేవారు, వస్తువుల కోసం ఉరుకులు తీసేవారు, దీవెనల కోసం ఉరుకులు తీసేవారు, అండ్ నేను రూపాయి ఇస్తే నాకు 10 రూపాయలు వస్తాయనేటువంటి స్వార్థపరులందరినీ మీరు తీసుకోండి. వాళ్ళకి భక్తి లేదు కనుక వారికి తృప్తి ఉండదు. తృప్తి అనేది భక్తితో లింక్ చేయబడింది. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ప్రపంచమంతటినీ ఒకవైపు పెట్టి ఈ సంతుష్టి సహితమైన దైవ భక్తిని ఇంకో వైపు పెడితే ఇది ఎందుకు పనికిరాదు? ఇది పొట్టు, ఇదేమో నిలబడే ఫలించే చెట్టు. ముగించేద్దాం. సీకింగ్ గాడ్ లీడ్స్ టు సెలబ్రేషన్. దేవుణ్ణి వెతుకుట అనేది ఒక గొప్ప సంబరానికి దారి తీస్తుంది. ఎందుకంటే అది ఎంతో సంతోషప్రదమైనటువంటి విషయము. 105వ కీర్తన 3వ వచనం, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదికేవారు హృదయంలో సంతోషిస్తారు. 4లో కూడా అంటాడు, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. యెహోవాను వెదికేవారు హృదయంలో సంతోషిస్తారు. మనకు కావలసినటువంటి నిజమైన, పవిత్రమైన, స్వచ్ఛమైన, యథార్థమైనటువంటి సంతోషం హృదయంలో సంపూర్ణంగా అనుభవింపగలిగేటువంటి సంతోషం ఆ దేవుడిని వెతికినప్పుడే లభిస్తుంది. ఎందుకంటే హీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గ్లోరీ. ఆయన మహిమా స్వరూపుడైనటువంటి దేవుడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గ్రేస్. ఆయన కృపా బాహుల్యం కలిగినటువంటి దేవుడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గుడ్నెస్. ఆయన మంచితనానికే మారుపేరైనటువంటి దేవుడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గ్రేట్నెస్. ఆయన లాంటి గొప్పవాడు, మహోన్నతుడు మరొకడు లేడు. ఆయన గొప్ప దేవుడు. అండ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గ్రాండర్. ఆయనలాగా అసలు వర్ణనాతీతమైనటువంటి దేవుడు. ఆయన్ని వెతికినప్పుడు కలిగే సంతోషం అంతా ఇంత కాదు.
సో ఆయన్ని వెతికేవారు ఆయన్ని ఆరాధిస్తారు, ఆయన్ని వెతికేవారు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతారు. ఆయన్ని వెతికేటువంటి వారు ఆయన బలముతో ఆయన సన్నిధిని నిరంతరం వెతుకుతారు. సో సీకింగ్ గాడ్, దేవుడు అనేటువంటి వ్యక్తిని మొదట వెతకడం, తర్వాత ఆయన బలాన్ని వెతకడం, తర్వాత ఆయన యొక్క సంరక్షణను వెతకడం. సో వెతకండి 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 ఆల్ ద టైమ్. ఏం వెతకాలి? దేవుడినే వెతకాలి. దేవుడి కొరకే తప్పించాలి, దేవుడి కొరకే బ్రతకాలి. సో ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి మాసం మీ జీవితంలో మొదట ఆయన్ని వెతకండి, తర్వాత ఆయన బలాన్ని వెతకండి, ఆ తర్వాత ఆయన ఉద్దేశాన్ని వెతకండి, ఆయన ముఖాన్ని వెతకండి. అప్పుడు మీ జీవితం అతి శ్రేష్టంగా ఉంటుంది. ఒక వచనం చదివి నేను ప్రార్థన చేస్తాను. హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనం. అండ్ ఆయన్ని వెతికినప్పుడు దేవుడు మనకు ఏం చేస్తాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనది అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. సో దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, తన్ని వెతికే వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. సో నీవు నిజంగా యథార్థంగా దేవుణ్ణి వెతికితే, వినయముతో దేవుణ్ణి వెతికితే నీకు తప్పకుండా దేవుడు ఫలము దయచేస్తాడని నీవు నమ్ము. తప్పకుండా దేవుడు ఫలం దయచేస్తాడు. ఎందుకంటే ఆయనను ఎవరైతే వెతుకుతారో అలాంటి వారిని ఎన్నడూ కూడా ఆయన డిసప్పాయింట్ చేయలేదు. గాడ్ విల్ నెవర్ డిసప్పాయింట్ దోస్ హూ సీక్ హిమ్ విత్ ఆల్ ఆఫ్ దేర్ హార్ట్. సో సీకింగ్ గాడ్ డస్ నాట్ లీడ్ టు డిసప్పాయింట్మెంట్. దేవుణ్ణి వెతుకుట నిరాశకు నడిపించదు. సీకింగ్ గాడ్ డస్ నాట్ లీడ్ టు డిఫీట్. దేవుణ్ణి వెతుకుట అపజయానికి నడిపించదు. సీకింగ్ గాడ్ డస్ నాట్ లీడ్ టు డిసిల్యూషన్మెంట్. దేవుణ్ణి వెతుకుట అనేది ఒక భ్రమలోనికి నన్ను తీసుకుపోదు. సీకింగ్ గాడ్ డస్ నాట్ లీడ్ టు డిజాస్టర్. దేవుణ్ణి వెతికినప్పుడు ఎవడు కూడా వినాశనానికి పోడు. సీకింగ్ గాడ్ డస్ నాట్ లీడ్ టు డెత్. దేవుణ్ణి వెతుకుట ద్వారా ఎవడు మరణానికి అప్పగించబడ్డు. బట్ ఇన్ ఫ్యాక్ట్ సీకింగ్ గాడ్ లీడ్స్ టు డొమినియన్ ఓవర్ ఆల్ దట్ ఈస్ అన్గాడ్లీ అండ్ దట్ కాజెస్ ట్రూ సెలబ్రేషన్. భక్తిహీనమైన సమస్త విషయాల మీద దేవుణ్ణి వెతికేటువంటి వారికి గొప్ప జయాన్ని, ప్రభుత్వాన్ని దేవుడిస్తాడు. అది వారు సంతోషించి హర్షించడానికి కారణమవుతుంది. ఆండ్రూ బోనార్ అనే భక్తుడు, ఆయన మొట్టమొదటిసారి అమెరికాకు వచ్చినప్పుడు న్యూయార్క్లో ఆయనకు ఒక గంభీరమైనటువంటి సభను సన్మానము కొరకు ఏర్పాటు చేశారు. ఆయన గురించి గొప్పగా, ఆయన సేవ గురించి గొప్పగా చెప్పిన తర్వాత ఆయన్ని పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి అన్నాడు, మన మధ్యలో దైవ సేవకుడైనటువంటి ఆండ్రూ బోనార్ ఉన్నారు. ఆయనకి ఇక నీతి కలిగినటువంటి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు గొప్ప కిరీటాన్ని, అపోస్తులైనటువంటి పౌలు 2వ తిమోతి 4వ అధ్యాయంలో పలికినటువంటి మాట 8వ వచనంలో, నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు నీతి కిరీటాన్ని ఇస్తాడు అని చెప్పినప్పుడు ఆండ్రూ బోనార్ గారు మెల్లగా ముందుకు వచ్చారు. ఆయన నిలబడి ఆయన అందరినీ, సభనంతటిని కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఆయన చేతులను పరలోకం వైపు ఎత్తి ఒక మాట చెప్పాడు. ఆ నీతిగల న్యాయాధిపతి ఆ నీతి కిరీటాన్ని నాకు మాత్రమే కాదు, ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహిస్తాడు. సో దేవుణ్ణి వెతికే వారందరికీ దేవుడు నీతి కిరీటాన్ని ఇస్తాడు. యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారందరికీ దేవుడు నీతి కిరీటాన్ని ఇస్తాడు. పోయే లోకం కోసమే కనిపెట్టేటువంటి వారు ఎక్కువ అవుతున్నటువంటి ఈ కాలంలో రాబోయేటువంటి రారాజు కోసం వెతికేటువంటి దానవుగా నీవున్నావా? అలా దేవుణ్ణి వెతుకుతున్నావా? అలా వెతికితే ధన్యత, దేవుని కోరుకొనుటలో ధన్యత మరి దేంట్లో లేదు. ప్రేమగల మా తండ్రి, నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక సత్యముల కొరకు నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మేము ఈ లోకంలో అనేక పనికి మాలిన విషయాలను వెతుకుటలో మా యొక్క సమయాన్ని, మా సామర్థ్యాన్ని, మా సొమ్మును ఖర్చు పెట్టేసి గడిపేసి వెళ్ళిపోయేటువంటి వారముగా ఉండక, మేము జీవాధిపతి అయినటువంటి నిన్ను వెతికి, నిన్ను ఆశ్రయించి, నీ ద్వారా రక్షించబడి, నిన్ను మేము పరిపూర్ణంగా ప్రత్యక్షతతో తెలుసుకొని, నీ సహవాసంలో అన్యోన్యముగా మసులుకొని, నీ సంతృప్తితో మేము లోకంలో సంతోషించి సాక్షులముగా అనేకులకు నిన్ను సేవ ద్వారా పరిచయం చేసి వారిని కూడా సిద్ధపరచినట్లు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి, వాడుకోండి. మా యొక్క గురిని సరిచేయండి. మా హృదయానికి నిన్నే మేము గురిగా పెట్టుకొని నిన్నే వెతుకుట కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వాక్యం ప్రకారం దేవుణ్ణి వెతుకుటకు రక్షించబడి ఆయన కొరకు తమ జీవితాలు అర్పించుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక.
ఆమేన్.